హాయ్ అండి, క్రేజీ ఏబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి పల్లీ పకోడీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో చేసి చూపిస్తాను. సింపుల్గా అయిపోద్ది, టేస్టీగా. ఎలా చేయాలో చేసి చూద్దాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పల్లీలు వేసుకున్నాం. ఇవి ఇప్పుడు కొద్దిగా కరకరలాడుతుండగా ఫ్రై చేసుకుందాం. దోరగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనకు పకోడీ క్రంచీగా ఉంటుంది. పల్లీలు ఇలాగా దోరగా ఫ్రై అయిపోయి కదండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఇలా ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇవి కొద్దిగా చల్లగా అవ్వాలి. చల్లారాక ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. ఇక్కడ వచ్చేసి పలుకులు చల్లారాయండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడగా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇక్కడ ఇవన్నీ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి అరకప్పు శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే పావు కప్పు వచ్చేసి బియ్యం పిండి తీసుకుంటున్నాను. చిటికెడంతా వంట సోడా, స్వీట్ షాప్ స్టైల్లో కనబడాలంటే చిటికెడంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం. ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలుకులకి బాగా కోటింగ్ అయ్యేలా కలుపుకుందామండి. పల్లీలకి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పల్లీలకి కోటింగ్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఎక్కువగా నీళ్ళు వేయొద్దు. ఇవ్వండి, ఇలా కోటింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేస్తుంటే మనకు పెడుతూ ఉండాలండి. అలా ఇలా కలుపుకుంటే క్రంచీగా వస్తాయి, కరకరలాడుతూ. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇవ్వండి, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయింది. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పల్లీని అందులో వేసుకుందాం. ఇలా కలుపుకుంటే మీకు విడివిడిగా పిండి చక్కగా కోటింగ్ అయ్యి చక్కగా పకోడీ వస్తుంది. అంటుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి. ఒకదానికొకటి ఫ్రై అయిన తర్వాత విడిపోతాయి. వేసిన వెంటనే కలపొద్దండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటే మనకి అంటుకోకంట చక్కగా వస్తాయి ఒకదానికొకటి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రై అయినవి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మళ్ళీ ఒక వాయి కూడా వేసుకున్నాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ లాస్ట్ వాయి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇది కూడా బౌల్లోకి తీసుకున్నాం. అన్నీ కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లోని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి. దూరంగా ఉండి వేసుకోండి. ఇదిగోండి, స్వీట్ షాప్ స్టైల్లో పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా క్రంచీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.